నమస్కారం. యుద్ధభూములు మారిపోయాయి. ఇప్పుడు గన్నులు, ట్యాంకులు మాత్రమే కాదు, సమాచారమంటేనే శక్తి. ఎవరి సీక్రెట్ కమ్యూనికేషన్ను ముందుగా పసిగడితే అదే యుద్ధంలో విజయం. ఇలాంటి భవిష్యత్ యుద్ధాలను ఎదుర్కోవడానికి భారత సైన్యం ఒక అసలైన గేమ్ చేంజర్ను తన బలగాల్లోకి చేర్చుకుంది. దాని పేరే గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, జీబీఎంఈఎస్. ఇది ఒక అధునాతన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఇది శత్రువుల కమ్యూనికేషన్ సిగ్నల్స్, రాడార్ ప్రసారాలు, అంతేకాదు ఎవరు ఎక్కడ ఏ పరికరాన్ని ఉపయోగిస్తున్నారో కూడా గుర్తుపట్టగలదు. సాధారణ మాటల్లో చెప్పాలంటే, శత్రువు ఊపిరి పీల్చినా మనం వినగలం. సిగ్నల్స్ను దూరం నుంచే పసిగడుతుంది, వాటిని రికార్డు చేసి విశ్లేషిస్తుంది, శత్రువు ప్లాన్ను ముందే డీకోడ్ చేస్తుంది. ఇలాంటి సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లేకుండా ఈ రోజుల్లో యుద్ధమంటే కళ్ళు మూసుకుని యుద్ధం చేయడం లాంటిది. జీబీఎంఈఎస్తో భారత సైన్యం శత్రువు ప్రతి కదలికను తన స్క్రీన్పై లైవ్గా చూసేస్తుంది. ఇది స్థిరంగా ఉండే రాడార్ కాదిది. ఇది పూర్తిగా మొబైల్ సిస్టమ్. ట్రక్ లేదా ఆర్మర్డ్ ప్లాట్ఫాంపై అమర్చబడుతుంది. ఎడారులు, మంచుకొండలు, అటవీ ప్రదేశాలు, ఏ భూభాగంలోనైనా పనిచేస్తుంది. శత్రు సరిహద్దు దగ్గరికి వెంటనే తరలించవచ్చు. దీని అత్యంత కీలకమైన భాగం హై ప్రిసిషన్ జియోఫిక్సింగ్ సామర్థ్యం. అంటే ఇది కేవలం రక్షణ కాదు, ఇది ప్రోయాక్టివ్ ఇంటెలిజెన్స్ వెపన్. శత్రువు యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి తక్షణ లక్ష్యాన్ని ఛేదించడానికి సమాచారాన్ని అందిస్తుంది. జీబీఎంఈఎస్ సేకరించే డేటా తక్షణమే యుద్ధభూమి కమాండ్ సెంటర్స్కు పంపబడుతుంది. అక్కడ పిన్ పాయింట్ శత్రు టైంప్ ఎక్కడ, డ్రోన్ మార్గం ఏమిటి, వారి కమ్యూనికేషన్ టవర్ స్థానం ఎక్కడ, అన్నీ ఒకే మ్యాపులో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మిలిటరీ లాంగ్వేజ్లో దీన్ని సిచ్యువేషనల్ అవేర్నెస్ సుపీరియారిటీ అంటారు. అంటే శత్రువు రాకముందే మనకు సమాచారం ఉండాలి. ఈ సామర్థ్యం మన ఆర్టిలరీ మరియు మిసైల్ బ్యాటరీలను సమన్వయం చేస్తుంది. పోరాటంలో ఒక మౌనయుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్ వార్ఫేర్. జీబీఎంఈఎస్తో మన సైన్యం ఏమి చేయగలదు? శత్రువుల కమ్యూనికేషన్స్ జామ్ చేయగలదు, వారి ఆపరేషన్స్లో గందరగోళం సృష్టించగలదు, డ్రోన్లను బ్లైండ్గా మార్చగలదు, రాడార్లను పనిచేయకుండా చేయగలదు. అంటే శత్రువు యుద్ధం చేయడానికి ముందే అతనిను టెక్నాలజీతో ఓడించేస్తాం. ఇది నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ వైపు భారత సైన్యం వేసిన అతిపెద్ద అడుగు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 1000 కోట్ల పైగా. అది కూడా 100% భారతదేశంలో తయారైన వ్యవస్థ. డిఆర్డీఓ డిజైన్, భారత కంపెనీల తయారీ, సైన్యం ఉపయోగం, విదేశాలపై ఆధారపడకుండా దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేస్తూ వేలాది హైటెక్ ఉద్యోగాలను సృష్టిస్తున్న ఆత్మనిర్భర్ భారత్లో ఇది మరో గొప్ప విజయం సాధించిన అడుగు. జీబీఎంఈఎస్, ద స్లీప్లెస్ ఐస్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్. శత్రువు ఏమి ఆలోచిస్తున్నాడో, అతను ఏ మూవ్ చెయ్యబోతున్నాడో మనం ముందుగానే తెలుసుకుంటాం. ఇది ఇవ్వాల్టి యుద్ధానికి కాదు, రేపటి యుద్ధానికి ముందే సిద్ధం. భారత సైన్యానికి వచ్చిన ఈ కొత్త శక్తి గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.